హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అంటే ఇక్కడ మేము అనుకోకుండా వచ్చామండి. సో సండే కదా, ఎటన్నా వెళ్దామని దగ్గరలో ఏమన్నా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు ఈ లొకేషన్ చూపెట్టింది. సో అసలు ఇక్కడ లోపలే ఉంటే మాకు తెలియదు. ఎంట్రన్స్లో అడిగితే కొన్ని షాపింగ్ స్టాల్స్, మ్యూజిక్ కన్సర్ట్స్ ఉంటాయని చెప్పారు. సో ఇది ప్రధాన కన్వెన్షన్స్. అంటే ఎప్పుడు ఏ స్టాల్స్ ఉంటాయి అని కాదు, కానీ ఒక పీరియడ్ వరకు అయితే ఇవే స్టాల్స్, ఇదే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంట్రన్స్ చూసినట్టయితే చాలా గ్రీనరీగా ఉందండి. అండ్ ద అంబియన్స్ కానీ, ఎంట్రీ అంబియన్స్ కానీ చాలా బాగుంది. మీరు రైట్ సైడ్ చూసినట్టయితే కొన్ని స్టాల్స్ కూడా పెట్టున్నాయి. లోపల ఇంకా ఉంటాయని చెప్పారు. సో మా బాబు, నేను, మా వైఫ్, మా ఇద్దరు బామ్మర్దులు వచ్చాము. సో మా బాబుకి అయితే కన్నుల పండుగ, ఎందుకంటే అటు చుట్టూ ఆ ప్యారెట్స్, ర్యాబిట్స్ అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మీకోసం ఎంట్రన్స్ అనేది ఎలాగా డెకరేట్ చేస్తారో అన్నీ మీకోసం చూపిస్తున్నాను. ఒక్కసారి లోపలికి రాగానే యాంబియన్స్ కానీ, అంటే ఏసీ బాగా వేసారంటే తెలియదు, కానీ ఒక చల్లటి బ్రీజ్ అయితే మొహాన్ని కొట్టింది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఇందాక రైట్ సైడ్ చూసింది వచ్చేసి అదొక స్టేజ్ ప్రిపేర్ చేస్తున్నారండి ఆ మ్యూజిక్ కన్సర్ట్ ప్రోగ్రామ్ కోసం. అండ్ మీరు పైన చూసినట్టయితే డైలీ హండ్రెడ్, టీవీ5, ఆహా, చాలా మంచి స్పాన్సర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. సో మీకు స్టాల్స్ ప్రతిదీ ఒక్కొక్కటి చూపిస్తున్నానండి. అంటే నేను ఏది కూడా ఎడిట్ చేయట్లేదు, అంటే ఇక్కడ ఎలా ఉంది, ఏమేమి స్టాల్స్ పెట్టారని చూపించే ఉద్దేశంతో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ మీకు చూపిస్తున్నాను. సో ఐ విల్ ప్లే సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బట్ మీరు చూడాలనుకుంటే మటుకి ఫార్వర్డ్ చేయకుండా ప్రతిదీ చూడండి. సో ఐఎమ్ కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్. ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ నేను కవర్ చేస్తున్నాను. సో యూ కెన్ ఎంజాయ్ దిస్. సో ఇక్కడ చూస్తే ఏమైందంటే, ఇక బొమ్మలు చూసేపటికే మా బాబుకి ఏమైనా కొనొచ్చామని అనుకున్నాను, కానీ అవి వేరే అండి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. సంథింగ్ లైక్ కిట్ స్టోరేజ్ కోసము అని చెప్పారు. సో అది మనకు అవసరం లేదని చెప్పి వేరే స్టాల్కి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ ఫుడీ చాయిస్ కేక్స్ అండ్ బేక్స్ అని చూపెట్టింది. సో నేను కొంచెం అట్రాక్ట్ అయ్యాను, మనం ఫుడీ కాబట్టి కొంచెం ఏముందో ఇక్కడ టేస్ట్ చేద్దామని చూస్తే అక్కడ అన్ని క్యాండీస్ ఉన్నాయి. అండ్ అలాంటి కేక్ విత్ క్యాండీ అనమాట. సో నాకు అంతగా నచ్చలేదు. సో ఇక మూవ్ ఆన్ అయిపోయాము. సో ఇక్కడ బట్టలు అయితే చాలా బాగున్నాయి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, ఎథనిక్ వేర్ కానీ కొన్ని కాస్ట్యూమ్స్ అయితే చాలా మంచిగా తీసుకొచ్చారు. ఇవి బయట ఎక్కడ దొరకవండి, కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏది కొన్నా కానీ ఎవరు బిల్ ఇవ్వరు. అండ్ ఈ సామాన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోల్కత్తా అటు సైడ్ నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. మా బాబు అయితే గెంతులేస్తున్నాడు. వాడికి బయటకు వస్తే మటుకు ఎక్కడ ఆగడండి. వాడి జనాల్లో ఉండడం చాలా బాగా ఇష్టం. జనాలు కనపడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. Where lashes and nails become mascots. ఇక్కడ లేవరు టింకు మంకీస్. ఇక్కడ స్పోర్ట్స్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక గమ్మత్ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ స్టాల్ చూపిస్తున్నాను కదా, వీళ్ళు నెక్స్ట్ వీక్ బంజారీస్లో వీళ్ళ సెలూన్ ఓపెన్ చేస్తున్నారంట. సో అక్కడ స్పిన్ వీల్ ఉంది కదా, ఆ స్పిన్ వీల్ని తిప్పినప్పుడు మీకు ఏదైతే ఆ చాయిస్లో వస్తుందో దాన్ని బట్టి అక్కడ ఏముంటే ఆఫర్ అనేది ఆ సెలూన్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఇది కెమెరా రివర్స్లో ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఏమున్నాయి అంటే 50% డిస్కౌంట్, బెటర్ లక్ నెక్స్ట్ టైము, 1+1 ఆఫరు, అలాంటి ఆఫర్స్ అయితే ఆ స్పిన్ వీల్ పెట్టాడు. సో ఇక మన లక్, మనం స్పిన్ రొటేట్ అయిన తర్వాత మనకి ఏ ఆప్షన్ వస్తే ఆ కూపన్ ఇస్తారు. సో నెక్స్ట్ వీక్ వీళ్ళ సెలూన్ బంజారీస్లో ఓపెన్ అయినప్పుడు మనం వెళ్ళి ఆ కూపన్ చూపించి ఆఫర్ మనం వాడుకోవచ్చు. సో మా వైఫ్, మా బామ్మర్దితో అయితే ట్రై చేశారు.
మా బామ్మర్దికి అయితే ఫస్ట్ టైం కాంప్లిమెంటరీ వచ్చింది 1+1. సో వాడు కోసం ట్రై చేయమని అడుగుతున్నాడు. సో అక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అక్కడ ఆఫర్స్ అన్నీ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రతిదీ. సో మా చిన్న బామ్మర్ది కూడా వచ్చి వాళ్ళ లక్ని ట్రై చేద్దామని చూస్తున్నాడు. బెటర్ నెక్స్ట్ టైం. సో మా ఆవిడకి ఇది ఒక చిన్నపిల్లల స్టాల్ తన కంట్లో పడింది. సో మా బాబుకి ఏమైనా డ్రెస్ తీసుకుందామని చెప్పి వచ్చిందండి. అన్నీ చెక్ చేసింది కానీ అంటే బట్టలన్నీ బాగానే ఉన్నాయి చిన్నపిల్లలకి. కాకపోతే మేము ఒకటి సెలెక్ట్ చేసాం కానీ అది మా ఓల్డ్ సైజ్కి ఫిట్ అవ్వలేదు. సో ఇక్కడ మేము అది పర్చేస్ చేయలేదు. If you want the biggest. Yes, ma'am. Letter pen. దీని దగ్గరికి వచ్చి నాకు నచ్చిన స్టాల్ అండి. అంటే నాకు స్టేషనరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. పెన్ను, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు దీన్ని చూసినట్టయితే చాలామంది చాక్లెట్ అనుకుంటారు, కానీ కాదండి. ఇది చాక్లెట్లా కనిపించే బుక్, జస్ట్ పాకెట్ బుక్ అనమాట. చాలా బాగుంది. మళ్ళీ దీని స్మెల్ కూడా అచ్చం చాక్లెట్ స్మెల్లే వస్తుంది. ఈ స్మెల్ కూడా అలానే ఉంది. మా ఆవిడ ఎప్పటి నుంచి ఒకవేళ మా బాబుకి ఒక చిన్న సైజ్ చైర్ కొనమని. సో అది కొందామని చూస్తున్నాం కానీ అదంతా ఫిట్గా వాడికి లేదు. అంటే ఎంతసేపు కూర్చుంటాడో మాకు తెలియదు కాబట్టి సో అది కొనాలనిపించింది. కాకపోతే చైర్స్ అనేవి చాలా బాగున్నాయండి. అంటే ఇప్పుడు మా బాబు 3 years కదా, సో ఇదే కొద్ది అది యూజ్ అవుతుందో లేదో అని చెప్పి కొనలేదు. బట్ కిడ్స్ 1 year 2 years ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ చైర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ ఐటమ్స్ అని కూడా చాలా స్టాండర్డ్గా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఈ స్టేషనరీ దాకా, ఈ స్టేషనరీ అనే కాదు ప్రతి స్టాల్లో కూడా ఐటమ్స్ అనేవి చాలా స్టాండర్డ్గా కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, ఇది షార్ప్నర్, కానీ అది అలా లేదు. అంటే జస్ట్ బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి ప్రతి ఐటమ్ కూడా. ద కిడ్స్ విల్ అట్రాక్ట్ మోర్ హియర్ అన్నమాట. పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ. మా బామ్మర్ది ఆ షాప్ ఓనర్స్తో డిస్కషన్ పెడుతున్నాడు, మీకు ఏ భాషలు వచ్చా అని. ఇప్పుడు మీరు చూసినట్టయితే కీ చైన్స్ అండి, చాలా బాగున్నాయి అసలు కీ చైన్స్. యాక్చువల్లీ మా చిన్న చెల్లికి తీసుకుందాం అనుకున్నాము, కాకపోతే తనకి ఎలిఫెంట్ బాగా నచ్చింది. నాకు ఏలియన్ది చాలా బాగా అనిపించిందండి. 2 తీసుకున్నాము. ఈచ్ కీ చైన్ కాస్ట్ వచ్చేసి 100 rupees. నేను 2 కీ చైన్స్ తీసుకున్నాము ఇక్కడ. కాకపోతే ఇక్కడ చెప్పాను కదండి, బిల్ అయితే ఎవరు ఎక్కడ. సో మీకు మిగతా స్టాల్స్ కూడా చూపెడుతున్నాను ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయని. కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నువ్వు చూడు వీడియోలో కలపచ్చు. ఇదేంటి ఇంత పల్చగా ప్యూర్ కోకోనట్, చాలా కమ్మగా ఉంటుంది. తాటి ముందర మీరు ఎట్లా సోప్ కూడా తీసుకున్నాను.
న్యాచురల్ సోర్స్ అటు పక్క ఆడుకోవడానికి వెళ్ళారు. लिखने के बाद इरेज होता है, पेंसिल इरेजर आता है ना, somewhere you will get, you won't get below 250. ఇక ఇప్పుడు ఆట నుంచి బయటకు వెళ్దాం అంటే బయట పక్క కూడా ఫుడ్ కోర్ట్స్ అని స్టాల్స్ చిన్నపిల్లల ఫంక్షన్స్ బయట రాగానే ఒక పెద్ద స్క్రీన్ అయితే కనపడింది. ఇక్కడ చాలామంది అంటే పక్కన ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆ స్క్రీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫుడ్ తింటూ. మీరు చూసారు కదండి ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫ్రాంకీస్ అని, బిర్యానీస్ అని, కొన్ని బబుల్ రీక్యాప్ అంటే ఆల్కహాల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సమ్ డిజర్ట్స్ అండ్ వాటర్ బాటిల్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు ఇక్కడ ఇది ఒకటి కొంచెం గమ్మత్తుగా అనిపించిందండి. ఇక్కడ పాప్ సిల్సెస్ అని పుల్ ఐస్ అని పెట్టాడు, పాప్ సిల్సెస్ అని. సో ఒకటే టేస్ట్ చేశాను. ఒక పుల్ ఐస్ అయితే మనకి 120 రూపీస్ చెప్పాడు. పక్కన మీరు చూసారు కదండి చోకోహోలిక్స్ వాటర్ అని. ఈ వాటర్ బాటిల్ గురించి మీకు తర్వాత చెప్తాను.
₹1.5 प्रति दिन। सब्सक्राइब करने के लिए अपने रजिस्टर्ड मोबाइल नंबर से आज ही फ्री मिस्ड कॉल दीजिए 08066। ఇక్కడ చూస్తే బయట ఇంకొన్ని ఫుడ్ కోర్ట్ స్టాల్స్ ఉన్నాయండి. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. कैसे एक एक्सेप्शनल कुक आने वाली जनरेशन को एक सुपर पावर नुस्खा दे जाती है। लेस देन इविल, एक स्मार्ट डिटेक्टिव और एक जीनियस लड़की के बीच होती वाइल्ड गेम्स की कहानी। लव इन शंघाई, टू यूनिवर्सिटी क्लासमेट्स, उनके ड्रीम्स और एक ड्रीम शहर शंघाई। That's it hard. Stayed on the back foot. All the snow is from the gap for 4. ఇది కిడ్ జోన్ అండి. యాక్చువల్లీ ఎంట్రీ టికెట్ అనేది ఇక్కడ కౌంట్ అవ్వదు, మనము విడిగా టికెట్ తీసుకోవాలి దీనికి. సో ఇది వచ్చేప్పటికి ₹750 అండి. అంటే డే అంతా ఉండవచ్చు, స్పెసిఫిక్ టైం లిమిట్ అయితే ఏమీ లేదు. సో మా బాబు ఎక్కడ ఉన్నాడా అని ఎదుగుతున్నాను నేను. అదిగోండి అటు కార్నర్లో ఉన్నారు మా ఆవిడ అని మా బాబు. ఇక్కడ పిల్లలందరూ మంచి కేరింతలు కొడుతున్నారు. మీకు అంతా కూడా చూపిస్తున్నాను నేను, కిడ్ జోన్ అనేది ఎలా ఉంటుంది ఏంటని ప్రతిదీ చూపిస్తున్నాను. అందుకోండి అక్కడ ఉన్నాడు మా బాబు. మా బాబుకి నాకు కిడ్ జోన్స్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేశారు ఇక్కడ మా బాబు అని మా వైఫ్ ఇక్కడే. సూపర్. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ రా. వ్లాగ్ తీస్తున్నా గణబాబు, ఇది వ్లాగ్ చేస్తున్నా ఇది. బాబర్ ఏదో ట్రై చేస్తున్నాడు ఇక్కడ. మాకు ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకొకసారి చిన్నప్పుడు ఊడేలు ఉండేది కదా, ఊడేలు టైప్ గేమ్. ఒక బాల్ ఇస్తాడు, అది రబ్బర్ సందులో పెట్టి లాగి పెట్టి పుష్ చేయాలి. మా పెద్ద మామ ట్రై చేస్తున్నాడు చూడండి. సరే ఇంకో జంప్ 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 Jump, jump change. 1, 2, 3, go. Jump. Jump. అయిపోయింది. కొంచెం వాటర్ తాపిద్దాం కానీ వాటర్.
అసలు ఈ పట్టనే పట్టలేదు బాబు. మళ్ళీ slide ఎక్కువ వెళ్ళు. యోక్షి, slide ఎక్కువ. Slide ఎక్కువ. కూర్చో. Ready, 1, 2, 3, slide. మంచిగా అవ్వాలా? నన్ను దిగి కొంచెం నేను వేస్తా. తీసుకో. నన్ను దిగండి. తీసినట్టయా నేను తోడటానికి దూరం తీసుకొస్తాను. వెనకాల నుంచి తీస్తా. స్లైడ్ యోక్షి స్లైడ్. దిక్కు వెళ్ళు మొత్తం మాకు ఇక బాగా దాహం అయితే వాటర్ బాటిల్ ఉందని వచ్చానండి. సో ఇందాక మీకు చెప్పాను కదా ఒక వాటర్ బాటిల్ స్టాల్ దగ్గర ఆ బాటిల్ గురించి తర్వాత మాట్లాడతానని. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇది చూస్తే ఈ వాటర్ బాటిల్ సిప్ అండి, పేరైతే బాగా పెట్టారు. ఇది ఒక్క వాటర్ బాటిల్ 100 రూపీస్. బయట అయితే అన్ని స్టాల్స్ వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తున్నారు వాటర్ బాటిల్. కాకపోతే ఎవరైతే ఇక్కడికి వీక్షించడానికి వస్తున్నారో వాళ్ళకి మట్టుకి 1 బాటిల్ 100 రూపీస్ అని. లాగింగ్ కోసం వీడియో తీస్తా అంటే నాది తీసుకోవద్దు అని చెప్తున్నాడు. పాప తెలుగు రాదేమో ఇతనికి. ఇక్కడ చూసారు కదండి సిప్ వాటర్ బాటిల్, ఇది 100 రూపీస్. నా పేరు అయితే బాగా నచ్చిందండి, సిప్ అని. ఇక ఏం చేస్తాం, ఇంకా వేరే దారి లేదు. ఇంకా వేరే కంపెనీ వాటర్ బాటిల్స్ కూడా ఏమీ లేవు. కూర్చో. యోక్షి సిట్. ఒకసారి కూర్చోట్రా, ఫోటో తెస్తాను అండి. ఇక్కడికి మా బోర్ కొట్టిందండి. సో అందుకని స్పోర్ట్స్ జోన్కి వెళ్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాము. మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ డెకత్లాన్ స్టాల్. సో అక్కడికి వెళ్తున్నాము. మరి అక్కడ టికెట్ తిని విడిగా తీసుకోవాలో ఏంటో తెలియదు. జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దాట్. ఇక్కడ ఓ టెంట్ వేసుకొని 3 ఉన్నారండి ఆ డెకత్లాన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు అడిగితే ఏమన్నారంటే అక్కడ మీకు బోర్డు కనపడుతుంది కదా, దాన్ని కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళ డెకత్లాన్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మనం రిజిస్టర్ అయితే చాలు, మనం అన్నీ ఆడుకోవచ్చు అనమాట. సో మేము 3 రిజిస్టర్ అయ్యాము. నేను, మా బామ్మర్ది, చిన్న బామ్మర్ది 3 రిజిస్టర్ అయ్యాము. సో మీరు చూస్తుంటే టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, అటు షటిల్, యారో అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ దాకా స్పెండ్ చేసామండి. చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. స్టార్ట్.
ఇంకా మాకు ఒంట్లో ఓపిక అయిపోయిందండి. సో ఇంకా లోపలికి రిలాక్స్ అవుదామని చెప్పి లోపలికి ఆడిటోరియం లోపలికి వచ్చాము. సో ఇక్కడైతే మ్యూజిక్ కన్సర్ట్ అయితే స్టార్ట్ అయింది. Check, hey, check, test. Hey, hey. Okay, I'm also. ఇది నా ఫస్ట్ లాగ్ అండి. జస్ట్ యాజ్ ఎ ట్రై ఇది చేశాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. సో ఎవరికైనా ఈ వీడియో గురించి